హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇది చాలా చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో. అందుకే నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయట్లేదు. మేము రీసెంట్‌గా తీసుకున్న ఓవెన్‌తో అయితే మాకు ప్రాబ్లమ్ వచ్చింది. అదేంటంటే ఓవెన్ యూజ్ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్ మొత్తం ట్రిప్ అయిపోయేది. అంటే మాది ఒక్క బ్లాకే కాదు. అంటే మా ఒక్క ఫ్లాటే కాదు. మొత్తం అపార్ట్మెంట్ మా బ్లాక్ అంతా కూడా ట్రిప్ అయిపోయేది. అసలు ఎందుకో కూడా రీజన్ తెలీదు. స్టార్టింగ్‌లో ఏంటంటే, మాకు కామన్ యూసేజ్ అయితే ఉండేది. ఇండివిడ్యువల్ మీటర్స్ ఇంకా ఇవ్వలేదు. సో, అప్పుడేంటంటే, ఒక ఎంసీబీ నుంచి ఎవరైతే ఫ్లాట్‌లో దిగారో వాళ్ళకైతే ఇచ్చేవాళ్ళు కనెక్షన్స్. మేబీ అప్పుడు పవర్ సరిపోయేది కాదేమో అనేసి మామూలుగా ట్రిప్ అయిపోయేదేమో అనుకున్నాము. తర్వాత మేము ఓవెన్ కూడా నేను స్టార్టింగ్‌లో యూజ్ చేసేదాన్ని కాదు. ఎక్కువ ఐటెమ్స్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ఎందుకంటే ఇండివిడ్యువల్ కరెంట్ కదా! మళ్ళీ ప్రాబ్లమ్ రావచ్చేమో అనేసి 1 మంత్ అయింది ఈ ప్రొడక్ట్ యూజ్ చేసి. अभी चेक करना। अभी भी आ रहा है क्या रिवर्स? ये लाइट नहीं कर रहा है। हाँ लाइट आना चाहिए। ఏ తిప్పినా పవర్ ఆన్ అయిపోతుంది. टेम्परेचर अभी चेक करना पावर रिटर्न आ रहा है क्या? अभी भी आ रहा है ना? వస్తుంది. అసలు ఇది దేనికి కనెక్ట్ చేస్తున్నారు? ఈ వైరు ನ್ಯೂಟ್ರಲ್ ಮ್ಯಾಮ್ ಒಂದು ಫೇಸ್ ಅದಕ್ಕೆ ಇದಕ್ಕೊಂದು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ఓకే. ಇದು ಪವರ್ ಫ್ಲೋ ಇದೆ ಆಫ್ಟರ್ ಆಫ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಇವಾಗ ಅಲ್ಲೇನಾದ್ರೆ ಇವಾಗ ಆನ್ ಮಾಡಿದ್ವಿ. కూడదు కదా? ऊपर नीचे हो के कर दिया सुबह से। चलो एटलीस्ट पावर ये सॉल्यूशन तो मिल गया है. లేకపోతే మొత్తం వైరింగ్ చేంజ్ చేయాల్సి వచ్చాను. ఇండివిడ్యువల్ కరెంట్ ఇచ్చిన తర్వాత నేను ఇంకా ఓవెన్ అయితే న్యూ ఇయర్‌కి యూజ్ చేశాను. అప్పుడు అదే ఫస్ట్ టైము ఇంకా కేక్ చేద్దామని చెప్పి కేక్ చేస్తున్నప్పుడు ఏం కాలేదు. ఇంకా మధ్య మధ్యలో ఊరికే ట్రిప్ అయిపోతుంది. మేబీ అది పవర్ పోతుందేమో అనుకున్నాను. ఇలా ట్రిప్ అవుతుంది అనుకోలేదు. నెక్స్ట్ ఇలానే అయింది ఒకసారి నైట్ టైము. సో, అప్పుడేంటంటే మేబీ ఏంటంటే మాకు కిచెన్‌కి అండ్ బాత్రూమ్స్‌కి అన్నిటికి ఒకే కనెక్షన్ 16 యాంపైర్స్ ఇచ్చారు. మిక్సీస్‌కి అంటే అన్నిట్లికి కూడాను. మేబీ దానివల్ల ఏమైనా సరిపోవట్లేదేమోనని ఎలక్ట్రీషియన్స్ పిలిపించి 32 యాంపియర్స్‌కి చేంజ్ చేశాము. సరే మళ్ళీ ట్రిప్ అయిపోయేది గీజర్ ఏదైనా యూజ్ చేసేటప్పుడు అని చెప్పి వేరే ఫ్లాట్‌కెళ్ళి కూడా చెక్ చేపించాము. సో, వాళ్ళ ఇంట్లో వేసినా సరే అలానే సేమ్ అందరి బ్లాక్ అంతా ఫ్యూజ్ ఎగిరిపోయేది. ఎక్కడ ప్రాబ్లము? హీటర్ రాడ్స్ ఉంటాయి కదా, అది బాడీకి టచ్ అవుతుంది. అంటే వాళ్ళ ముందు నుంచి కదా అది ప్రాబ్లం అవుతుంది. వైరింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం వచ్చింది. అంటే అక్కడ వాష్ లాంటిది ఉండాలి, అది లేదు. ఓకే. మా ఫ్లాట్ ట్రిప్ అయితే ప్రాబ్లమ్ అయ్యేది కాదు. బట్ అందరికీ అయిపోయేది. సో, ప్రాబ్లమ్ ఎక్కడా తెలిసేది కాదు. అంటే ఎలక్ట్రీషియన్ కూడా ఫస్ట్ ఫైండ్ ఔట్ చేయలేకపోయారు. ఇంకా అందుకని చెప్పి ఇంకా టోటల్‌గా మొత్తం మిషనరీ ఐటెమ్స్ కూడా అన్నీ చేంజ్ చేసిన తర్వాత లాస్ట్‌కి మేబీ వైరింగ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తదేమో అని చెప్పి ఇంకా వైరింగ్ కూడా చేంజ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాం. అంటే ఫస్ట్ లాస్ట్ సెకండ్ ఛాన్స్ కూడా తీసుకుందామని చెప్పి
ఓ చిన్న డౌట్ అయితే వచ్చింది. ఓవెన్ ఒకసారి చెక్ చేపిద్దాము అని చెప్పి, ఇంకా ఓవెన్ చెక్ చేస్తే అక్కడ ప్రాబ్లమ్ అయితే తెలిసింది. అదే చెప్పాను కదా! ఇంకో ఫ్లాట్‌కి తీసుకెళ్ళినా సరే ఓవెన్ వల్లే ఇలా ట్రిప్ అయిపోయేదని చెప్పి. అంటే మేము స్విచ్ కూడా ఆన్ చేసేవాళ్ళం కాదు. జస్ట్ ప్లగ్ ఆ సాకెట్‌లో పెట్టినా సరే మిగతా గీజర్ గానీ, మిక్సీ గానీ ఏదైనా డిష్ వాషర్ గానీ ఏది యూజ్ చేసినా ఫ్యూజ్ ఎగిరిపోయేది. సో, అప్పుడు మాకు తెలిసింది ఇదేంటంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్. ఇంకా వెంటనే వండా చెఫ్ వాళ్ళకైతే కాల్ చేశామనమాట. ఇంకా అతనైతే టెక్నీషియన్స్ అయితే అంటే పంపించారు. ఇంకా టెక్నీషియన్ వచ్చి చెక్ చేశారు. సో, అతను చెప్పారు ఇది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అని చెప్పి. సో, ఇంకా మీరు చూసారు కదా! స్టార్టింగ్‌లో ఒక వీడియో పెట్టాను. అంటే బల్బ్ కూడా మేము కనెక్షన్ ఇచ్చామనమాట. బల్బ్ కనెక్షన్ ఇచ్చినా సరే అదే ప్రాబ్లమ్ అనమాట. అంటే సాకెట్‌లో లేదు. డైరెక్ట్ కరెంట్ అనేది ఓవెన్ నుంచే పాస్ అయిపోతుంది. అంటే మనం స్విచ్ ఆన్ చేయకుండానే మనం అక్కడ సాకెట్ ఉంటుంది కదా! 3 పిన్ ప్లగ్ ఉంటుంది కదా! దానికి మేము అంటే ఎలక్ట్రీషియన్ ప్లగ్ అయితే కనెక్ట్ చేశారు. నార్మల్ బల్బ్‌ది. సో, పెట్టినా వెలిగిపోయేదనమాట. సో, ఇది ఇంటర్నల్ ప్రాబ్లమ్. ఇంకా అతనొచ్చి ఇంకా ఇది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ మార్పించమంటే నేను అంటే బాగు చేసి ఇచ్చిమంటే చేసేస్తానని చెప్పారు. మాకైతే వద్దని చెప్పాము. సో, ఇంకా డైరెక్ట్‌గా వండర్ చెఫ్ వాళ్ళకి కాల్ చేసి ఇంకా మేమైతే ఈ ప్రొడక్ట్ క్యాంటీన్‌లో తీసుకున్నాము. ఫాదర్ కార్డ్ మీద. ఇంకా ఫాదర్ పేరెంట్స్ అయితే ఇక్కడ లేరు కదా! సో, మేమింకా టెక్నీషియన్ ఆర్మీ వాళ్ళని కనుక్కొని ఇంకా అక్కడున్న డీలర్‌తో మాట్లాడి చేంజ్ చేశారు మా వారైతే. ಕ್ಯಾಂಟೀನಲ್ಲಿ ಎಂಟ್ರಿ ಮಾಡಬಹುದು ವಿತೌಟ್ ಕ್ಯಾಂಟೀನ್ ಕಾರ್ಡಲ್ಲಿ, ಅದು ಪ್ರಾಬ್ಲಮ್. ಸರ್ ನೀವು ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಕ್ಯಾಂಟೀನ್ಗೆ OTG ತಂದಿದೆ ಅಂತೇಳಿ ಸೆಕ್ಯೂರಿಟಿಗೆ. ಇನ್ಸೈಡ್ ವಿತೌಟ್ ಕ್ಯಾಂಟೀನ್ ಕಾರ್ಡ್ ಅಲೋ ಮಾಡಿ ಐಡೆಂಟಿಟಿ ಕಾರ್ಡ್ ಬೇಕು ಆರ್ಮಿ. గేట్‌కే ఫస్ట్ ఎంట్రీ ఉండదు. ಗೇಟಲ್ಲಿ ಎಂಟ್ರಿ ಇಲ್ವಾ? ಮತ್ತೆ ಹೆಂಗೆ ಮಾಡ್ತೀರಿ ಇದು? కంపల్సరీ చెకింగ్ ఉంటది. ಹಾಂ ಹಾಂ మా వారైతే ఆర్మీలో పనిచేస్తున్నంటే వండర్ చెఫ్ ప్రొడక్ట్స్‌ని ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఆ డీలర్‌తో అయితే మాట్లాడారు. ఇంకా రిక్వెస్ట్ చేశారు ఇలా ప్రాబ్లమ్ ఇలా ఉంది అని చెప్పి. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ కాబట్టి ఇంకా మేము తీసుకుని వారంటీ కూడా ఉంది. వారంటీ కార్డ్ కూడా ఉంది. అంటే 1 ఇయర్ ఇంకా 5 మంత్స్ అయింది. సో, ఇంకా ప్రాబ్లమ్ అని చెప్తే అతను అర్థం చేసుకున్నారు. ఇంకా అతన్ని చేంజ్ చేస్తామని చెప్పారు. కొన్ని డేస్ అయితే టైం ఇవ్వమని చెప్పారు. ఇంకా ఈ వీడియో అప్‌లోడ్ చేసినప్పటికి మా ప్రొడక్ట్ అయితే చేంజ్ అయిపోయింది నిన్ననే. ఈ ఇష్యూ ఎందుకు చెప్తున్నాను అంటే, మేబీ ఎవరికైనా ప్రాబ్లమ్ రావచ్చు. అంటే మనకి కరెంట్ ఇంట్లో పోతే ఏవైనా మామూలుగా వైరింగ్ ప్రాబ్లమ్ అనుకుంటాం గానీ, ఇలా ప్రొడక్ట్ వల్లే ప్రాబ్లమ్ వస్తది అని తెలీదు కదా! మాకైతే ఇది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. అందుకే మీతో అయితే షేర్ చేసుకున్నాను.